కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధి తిమ్మాయిపల్లిలో అవధూత కొండయ్య స్వామి 44వ జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొండయ్య స్వామి భక్తులు శిష్యులు ఏటా నవంబర్ 5 నుంచి 5 రోజులు ఈ వేడుకలు జరుపుతూ ఉంటారు. భక్తులు ఏర్పాటు చేసిన 2000 కేజీల భారీ కేక్ కట్ చేసి భక్తులకు పంచారు. ఇక ఈ 5 రోజుల వేడుకలకు హాజరైన భక్తులకు వసతి భోజన సౌకర్యం కల్పించారు. ఎద్దుల బండలాగుడు అలాగే పోటీలు పాలగండ్లకు అల్లెంగుండు పందాలు అలాగే పరుగు పందెం నిర్వహిస్తారు. విజేతలకు లక్షల రూపాయల బహుమతులను ప్రదానం చేస్తారు. సాయంత్రం పౌరాణిక నాటకాలు, కోలాటాలు, చెక్క భజనలు ఏర్పాటు చేశారు. మిరుమిట్లు గొలిపే విధంగా భారీ ప్రభను ఏర్పాటు చేశారు. అవధూత కొండయ్య స్వామి గొప్ప మహిమ కలిగిన భక్తుల కష్టాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఓం దిగంబర అవధూత కొండయ్య స్వామి 44వ జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తుల తరపున అలాగే కొండయ్య స్వామి వారి తరపున కూడా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, స్వామివారు ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే, నా స్వలాభం కోసం ఏమీ లేదు, నేను 1998 నుంచి ఇలా మారిపోయాను, అవధూతగా మారిపోయాను కాబట్టి నేను పచ్చడి అన్నమే తింటాను, ఓన్లీ మామూలుగా కటిక నేల మీదనే పడుకుంటాను, నాకేం లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని చేసేవాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు అన్నదానం కొన్ని వేల మందికి అందరికీ అన్నదానం కానీ లేదా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని కూడా అంటే ఎవరు వాళ్ళకి తగిన స్తోమత బట్టి వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి అవధూత కొండయ్య స్వామి ఏం కోరుకుంటున్నారంటే, మన భారతదేశం బాగుండాలి, భారతదేశంలో మోడీ గారి పరిపాలన కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకల్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ చంద్రన్న కానీ, వీళ్ళందరూ కూడా బాగుండి ఆయుర ఆరోగ్యాలు అందరికీ కూడా కల్పించి అందరూ మీరు ముందు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే ఎప్పుడు స్వామివారిని మీరు బాగా హైలైట్ చేస్తుంటారు కాబట్టి స్వామివారు మీరు అందరూ కూడా బాగుండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, పోలీసు వారు కూడా ఎప్పుడు సహకరిస్తారు, పోలీసు వారు కూడా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి. ఇక్కడికి ఇచ్చేసిన స్వామి భక్తులు అందరూ కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో పైర్లు పండి లేదు వాళ్ళ వ్యాపారాభివృద్ధి కానీ వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.